నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలో నిలిచిపోయిన 100 పడకల ఆసుపత్రి. చౌటుప్పల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 38 కోట్లతో నిర్మాణం చేపట్టింది. కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, ఎండి కయ్యూం, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల సందర్భంగా 38 కోట్లతోటి శాంక్షన్ చేసినటువంటి బిల్డింగు ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉన్నది. అయితే గతంలోనే 38 కోట్లు సరిపోవని చెప్పేశారంటే ఇంకా 12 కోట్లు అంటే 50 కోట్లు పెట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీనికి నిధులు మంజూరు చేయకుండా ప్రజా వైద్యంపై దృష్టి పెట్టకుండా ఇలా రోగాల బారిన పడి ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేయాలి. ప్రజలకు వైద్య సేవలు రహదారి ఉన్నటువంటి జాతీయ రహదారి ఉన్నది చౌటుప్పల్లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగితే కనీసం వైద్యం అందే పరిస్థితి ఇక్కడ చౌటుప్పల్లో లేదు. మరి ప్రభుత్వాలు ఎందుకున్నట్టు, పాలకులు ఎందుకున్నట్టు? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు, కానీ ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ పోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఇలా ప్రజా వైద్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి ఉంటే వెంటనే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం వైద్యం అందించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర విభజన సమైక్యగా అంతిమ దశకు వచ్చింది. హాస్పిటల్ పూర్తి చేసేటువంటి క్రమంలో పెండింగ్ బిల్ ఉందని చెప్పేసి కాంట్రాక్టరు అదేవిధంగా పైనుంచినటువంటి ప్రభుత్వము వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఫర్నిచర్ సంబంధించినటువంటి ఒక పెండింగ్ సంబంధించిన ఒక వర్క్ ఉన్నది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఓపెనింగ్ స్టేజ్లో ఉన్నటువంటి హాస్పిటల్ని బిల్లులు రాలేదని చెప్పేసి బిల్డర్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకపోవడం వల్లనే ఈ హాస్పిటల్ పనులు ఆగిపోవడం జరిగింది. వెంటనే ఈ హాస్పిటల్ పనులు ప్రారంభించి ప్రజలకు సత్వరమైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి చేయాలి. 100 పడకల ఆసుపత్రిని వెంటనే అందించాలి. ప్రజలకు వైద్య సేవలను అందించాలి. ప్రజలకు వైద్య సేవలను అందించాలి. న్యూస్ చూస్తూనే ఉండండి.